టీమిండియా మరోసారి చరిత్ర సృష్టించింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచింది. అంతేకాదు, సొంత గడ్డపై టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత జట్టు చరిత్రలో నిలిచిపోయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ గ్రాండ్ ఫైనల్లో 140 కోట్ల భారతీయుల కలలను టీమిండియా నిజం చేసింది. మ్యాచ్ విషయానికొస్తే మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. పవర్ ప్లేలోనే అభిషేక్ శర్మ పరుగుల సునామీ సృష్టించాడు. ఆ తరువాత మిడిల్ ఓవర్స్లో సంజూ శాంసన్ క్లాస్ బ్యాటింగ్తో ఇన్నింగ్స్ని స్థిరపరిచాడు. మరోవైపు ఇషన్ కిషన్ కూడా వేగంగా పరుగులు జోడించి జట్టుకి బలమైన స్థానం తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ చివర్లో శివం దూబే మెరుపులా బ్యాటింగ్ చేస్తూ భారీ షాట్లతో స్కోర్ను 250కి చేర్చాడు. ఇంత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల దాడిని ఎదుర్కోలేకపోయింది. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడు అక్షర్ పటేల్ 3 కీలక వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా భారత్ వైపు తిప్పేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ఒక్కో వికెట్ తీసి న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ను కూలదోశారు. దీంతో 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు, ఇది 2023 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి భారత జట్టు తీసుకున్న మధురమైన ప్రతీకారం. స్టేడియం అంతా వందే మాతరం నినాదాలతో మార్మోగిపోయింది. ఆ గర్జనల మధ్య భారత జట్టు 3వ టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇక మీ అభిప్రాయం ఏంటి? టీమిండియా విజయంలో మ్యాచ్ హీరో ఎవరు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకో మావా.